నమస్తే అండి అందరికీ. మనమైతే ఒక రైతు దగ్గరికి వచ్చాము. 5 ఎకరాల పొలము మామిడి చెట్లు పెట్టి ఇక్కడ ఎలా సాగు చేస్తున్నాడో రైతు మాటల్లోనే విందాము. ఎలా పెంచాడో, ఎలా మామిడి చెట్లకి ఏమేమి వేసాడో అవన్నీ కనుక్కుందాము. రైతు మాటల్లోనే విందాము. లాస్ట్ వరకు చూడండి వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. రెడ్డి గారు, మీరు ఎట్లా పెంచినారు, ఏమి చిన్నప్పటి నుంచి ఎట్లా కేరింగ్ తీసుకున్నారు? ఇప్పుడు నేను ఇది నాటి 7 సంవత్సరాలు అయింది. ఇది చెట్లకు చెట్టు కాడికి మేము ఫస్ట్ నీళ్లు పరగడుతున్నాము. ఇప్పుడు పరగట్టకుండా డ్రిప్ సిస్టమ్ కూడా కాకుండా చెట్టు కాడికి పెట్టినాము పైపులో. అయితే కొంతమంది ఏమంటే ఇది ఎందుకు, ఇది మేమేం చేసేది ఆవులు ఎనుమలు పేడకాడ మటుకే దీంట్లో వాడుతున్నాము. మేము బేచాక కూడా అది గవర్నమెంట్ సతవలు కూడా కొంతమంది చెప్పినట్టు వేసాం. అయితే మందులు ఏంటంట కొత్త రకం వచ్చాయంట, కాయ సైజు వచ్చేదంట, చెట్లు బాగా వచ్చేదంట అని కల్సర్ అని ఏదో పేరంట. అది వేసిన చెట్లకు నేను దాని గురించి అడిగి కనుక్కుని నాకు కూడా వేయమన్నారు. ఈ తోటకు మేము వేయలేదు. అది వేసిన తోటలో చకప కూడా చేసినారు. చెట్లు కూడా చచ్చిపోతున్నాయి, కొమ్మలు చచ్చిపోతాయి. ఫస్ట్ కాయ సైజు వస్తుంది, చెట్టు బాగుంటది, కాపు ఉంటుంది. అయితే తోట చాలా రోజులు తట్టుకోదు. అయితే ఈ పంట అయితే ఈసారి కాపుకి వచ్చిందా? పూత బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కల్తర్ వేసిన తోట చూడు, నా తోట చూడు. మీరు ఎన్ని ఎకరాలు వేసినారు? ఇది 5 ఎకరాలు. ఇది తోట చుట్టుకారం ఫినిషింగ్ మొత్తం ఫినిషింగ్ చేసినాము. దీనికి మేమైతే ఎక్కువ చదవాలి కానీ ఎక్కువ ఏం లే. ఈ కల్తర్ వేసినాక నీళ్ళు ఎక్కువ వేయాల, మాకు నీళ్లు తక్కువ ఉండే కాబట్టి మేము కల్తర్ వేయలేదు. అది వేస్తే ఏమి దానివల్ల లాభం అని నేను అడిగి కనుక్కునే వేరే వాళ్ళను. నువ్వు మంచి పని చేసినావు కల్తర్ వేయకుండా, నీకు నీళ్ళు తక్కువ ఉండే కాబట్టి కల్తర్ వేసింటేనా ఖచ్చితంగా నీళ్ళు ఎక్కువ వేసింటే, వేయకపోతే చెట్లు చచ్చిపోయిండేటి. మేము అన్ని నీళ్లు వేసినా కూడా కొమ్మలు చచ్చిపోతాను, చచ్చిపోయినా కోయేస్తాను అని చెప్తాను మాకు. మేము అట్ట లేకుండా మేము ఇట్టే ఉండి మళ్ళా ఈ నా దగ్గరికి నువ్వు వచ్చినా చూడ అట్టే ఇంకొక ఆయన వచ్చినాడు. కల్తర్ వేసిన తోట చూపించిన, నా తోట చూపించిన. రెడ్డి ఆ తోటకి ఈ తోటకి తేడా ఏం లేదు, నువ్వు నాటు పద్ధతిలో ఎరువులు అవి వేసి ఇటు సాగుతాను, వాళ్ళు కల్సర్లు ఈ గవర్నమెంట్ మందులు వాడినారు బాని, వాళ్ళ తోటకు నీ తోటకు తేడా లేదే, ఇదే బాగున్నట్టుంది అని వాళ్ళు అండ్రి. సార్ మాకు నీళ్ళు తక్కువ ఉన్నాయి, మేము కల్సర్ వేయలేదు అని నేను చెప్పిన. కల్సర్ ఒకటేనా ఇంకా ఏమన్నా ఇంకా బాగా రావాలంటే మీరు ఏమన్నా చేయాలా, ఏమన్నా చెప్తారా? నాకు తెలిసిన కానీ చెప్తాను. మందులు అయితే మామూలుగా అయితే పేను బంక పడుతుంది, దాని తగ్గట్టు మందులు పెడతాము. అంతేగాని భూమిలో అయితే వేరే సతం భేం. చెట్టు చుట్టుకారము చెట్టు చుట్టుకారము ఇది తీసి అదేందో బూట్స్ అండి మందులు అవి చెప్తారు. మేము అట్లా వేయకూడదు కూడా. అది వేసినామంటే కల్సర్ అనేది వేసి నీళ్లు తక్కువ అయిపోయి నీళ్లు ఎక్కువ వేసినా కూడా చచ్చిపోయిన తోటలు కూడా మాకు చెప్తాను వాళ్ళు. మనం అట్లా రైతులు ఎందుకంటే ఇట్లా కాయలు కాసిపడి అట్లా ఏంది 80 మాడి చెట్టు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికే చెట్టును 40 ఏళ్ళకి చచ్చిపోతే నీకు ఎంత లాభం వచ్చేది దానికి? ఇంకా నిజం అవుతాం చెప్పు. ఇప్పుడు నువ్వు 100 ఏళ్ళు బతికోడు 50 ఏళ్ళకి చచ్చిపోతే నువ్వు మందాగి ఎల్డిందాగి గుళ్ళు మందు తాగితే చచ్చిపోతారు. అదే చెట్టు కూడా అదే కదా, ప్రాణమే కదా దాన్ని కూడా. దానికి ఎంత మోతాదులో ఏమి ఇవ్వాలనో అది ఇచ్చే ఆ చెట్టు సేఫ్టీగా కాయలు ఇస్తుంది.